ప్రధాన అంశం ఈరోజు పిట్టల రవీంద్ర గారు చెప్పారు. దానికంటే ముందు మనం 14 జూన్ హైదరాబాద్లో జరిగిన సంఘటన కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్న కాక మొన్న 29వ తారీఖు నాడు ప్రజా కోర్టు రూపంలో కూడా హైదరాబాద్లో ఒక కోర్టును నిర్వహించడం జరిగింది. దానికి నా పిట్టల రవీంద్ర కూడా ఒక రికార్డు కాకుండా ఏం క్లర్క్ అంటారు అన్నదాన్ని రిపోర్ట్ మన బెంచ్ క్లర్క్ పాత్ర పోషించిన సంఘటన అన్న ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడు. మనకు టీవీలో కూడా చాలాసార్లు కనబడుతున్నాడు అన్న. కాకపోతే దీన్ని డేటు మరి ఎంత లంచం తీసుకొని పోస్ట్ చేసిన మనకు తెలియదు. ఏ డేట్ పెట్టినా నెక్స్ట్ డేట్ పెట్టిన తర్వాత క్లోజ్ చేశారు దాన్ని. జనరల్గా కోర్టులో కూడా బెంచ్ క్లర్క్ ఏం చేస్తాడు, మనకు డేట్ కావాలంటే అతనికి ఇచ్చే లంచం మీద ఆధారపడుతుంది, పోస్ట్ పోన్ చేయడమా షార్ట్ టర్మ్ చేయడం అనేది. అయితే ప్రజా కోర్టులో మాత్రం ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని కూడా నిలదీసి దాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమంపై తెలంగాణ ఉద్యమకారులపైన నిర్బంధకాండను మాత్రం ఎలుగెత్తి చాటే బ్రహ్మాండమైన ప్రోగ్రాం జేఏసీ తీసుకున్నది. దానికి జేఏసీ కూడా మనం తెలంగాణ ఉద్యమంలో తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకటి చక్కటి ఉదాహరణ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఇస్తలేమని చెప్పడానికి ఒకటే ఒక నిదర్శనం. జూన్ 14వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమంలో కూడా ఎంత తీవ్ర నిర్బంధాన్ని వాళ్ళు ప్రవేశపెట్టిందో అదే ప్రత్యక్ష సాక్ష్యం. ఒకవేళ కనుక వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రక్రియ స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మేము ప్రకటిస్తామని ఆలోచన కనుక ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చి ఈ ప్రజలపైన ఉద్యమకారులపైన నిర్బంధాన్ని పెట్టొద్దని చెప్పి డెఫినెట్గా చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి పోషణ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి భయంకరమైన నిర్బంధాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ ఉద్యమకారులపైన అతి క్రూరంగా రాక్షసి పాలన కంటే నియంత్రణ పాలన కంటే కూడా దుర్మార్గం కూడా ప్రవర్తించిన సంఘటనలు మన కళ్ళ ముందు మనకు కనబడుతున్నాయి. అందుకే వీళ్ళు ఒక బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారు మాడబూసి శ్రీధర్ న్యాయ నిపుణులు గారు. ఒక రాష్ట్రంలో కూడా జరిగిన అన్యాయాలు, ప్రజలపైన జరిగిన అన్యాయాలని లేవదెత్తడానికి మహారాష్ట్రలో కూడా బాంబేలో 1939వ సంవత్సరంలో కూడా అక్కడ జౌళి కార్మికులపైన కాల్పులు జరిపినప్పుడు ఆ కాల్పులను చర్చనీయాంశంగా పెట్టడానికి ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పాటు చేసి 1939లో కూడా ఆ అసెంబ్లీలో కూడా ఆ నిర్బంధకాండ పైన ఆ కార్మికుల పైన జరిగిన జులుం పైన అక్కడ లేవనెత్తిన సంఘటనలు మనకు ఉదాహరణకు ఈరోజు పేపర్లో చక్కటి వ్యాసం రాశారు. దాంట్లో సారాంశం ఏంటంటే మనకు అప్పుడు జరిగిన జౌళి కార్మికుల పైన పోలీసుల రాక్షసకాండ, పోలీసుల కాల్పులకు నిరసనగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో మనకు స్పష్టమైన 2 అంశాలు ప్రత్యేకంగా చెప్పారు. ఒకటి, రాజ్యాంగం లోపల చట్టం లోపల సామాన్య పౌరుడు కానీ పోలీస్ అధికారి కానీ సైనిక అధికారి కూడా అందరూ సమానులు అని చెప్పి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు డాక్టర్ అంబేద్కర్. అంతేకాకుండా కూడా పరిపాలన శాస్త్రజ్ఞుడైన ఏడి డైసీ ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. పోలీస్ అధికారులను కూడా లేవనెత్తుతూ మీరు ఆ యజమానానికి తొత్తులుగా మారి ఆ యజమాన్యాలు డబ్బులు ఇస్తే డబ్బులు కమ్ముడిపోయి ఏ ఆటంకం పరచకుండా కూడా శాంతియుతంగా వాళ్ళు ర్యాలీలు యజమానానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నప్పుడు మీరు వాళ్ళపైన అకారణంగా మీరు కాల్పులు జరిపి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని మీరు కార్మికుల పైన కాల్పులు చెప్పారని చెప్పేసి నా దగ్గర చాలా సాక్ష్యాలు అని చెప్పేసి ఆ చట్టసభలో చెప్పినప్పుడు అప్పుడు అదే చెప్తున్నాడు. ఒక సైనిక అధికారి కనుక ఒక సైనికునికి ఆదేశాలు ఇచ్చినప్పుడు మీరు కాల్చకుంటే మీరు మార్షల్ కోర్టులో కూడా మీరు విద్యుత్తుకు నిలబడతారు. అదే కనుక ప్రజలపైన అమానుషంగా అన్యాయంగా మీరు కాల్పులు జరిపి మీరు గురైనప్పుడు మీరు నేరస్తులుగా నిలబడినప్పుడు మీరు కూడా న్యాయస్థానంలో కూడా మీరు కూడా సామాన్య పౌరులాగా మీరు అక్కడ దోషిగా నిలబడతారని చెప్పి చట్టపరంగా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఏ ప్రజాస్వామ్యంలో కూడా మనము స్వయం పాలనని కోరుకుంటున్నామో ఆ స్వయం పాలన లోపల స్వేచ్ఛాయుతం లేని స్వయం పాలన మనకు వద్దు. ఈ స్వేచ్ఛాయుతం లేని పరిపాలన లోపల మన ప్రాంతంలో మనం ఎన్నుకున్న శాసనసభ్యులు, మనం ఎన్నుకున్న మంత్రులు, మనం ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులున్న సమాజం లోపల మన మీద లాఠీ చార్జీలు, బాష్పప్రాయాలు, నిర్బంధాలు కొనసాగిస్తున్నప్పుడు మన ప్రతినిధులు మన తరపున మాట్లాడకుండా ఆంధ్ర పాలకులకు, ఆంధ్ర ముఖ్యమంత్రికి తొత్తులై ఏ ఒక్క రోజు కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రాంతంలో 40,000 మందిని బైండ్ ఓవర్ చేసిన సంఘటనలో కూడా పెదవిప్పు కూడా ఏ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కూడా ఇప్పటివరకు కూడా మాట్లాడాడు. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉండదు. అంతేకాకుండా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కూడా
తెలంగాణ ప్రజానీకం పైన పోలీసుల నిర్బంధకాండను కూడా ఎక్కడ కూడా లేవలెత్తిన సంఘటన కూడా మనకు కనబడతలేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నామంటే, ఒకటే ఎగ్జాంపుల్ ప్రపంచ చరిత్రలో మనకు తెలిపేది ఏంటంటే, ఎక్కడనైతే చైతన్యవంతులైన ప్రజలు ఉంటారో, ఎక్కడనైతే పోరాట స్ఫూర్తి ఉంటుందో అక్కడ నాయకత్వం కూడా బానిస నాయకత్వం ఉంటుందని మన ప్రపంచ చరిత్ర చెబుతుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పటికప్పుడు నిలుస్తుంటారు ప్రభుత్వాన్ని, ప్రజానీకాన్ని, మన ప్రజాప్రతినిధులను. మన ప్రతినిధులు కూడా ఆంధ్ర తొత్తులకు, ఆంధ్ర పాలకులకు బానిసలై బతుకుతున్నారు. అందుకే మనం నినదిస్తాం, మనం నిలదీస్తాం, పోరాడదాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు కూడా మణిమతిప్పని పోరాటం చేస్తే తప్ప మనకు తెలంగాణ రాష్ట్రం సాధించదు. దానికి జేఏసీ కూడా బ్రహ్మాండమైన ఎప్పటికప్పుడు కూడా మనకు కొత్త వ్యూహాలతోటి మనకు పిలుపునిస్తున్నది, ప్రోగ్రాం చేస్తున్నది. ఈరోజు జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నది హైదరాబాద్ లోపల అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకమైన గుబులు స్టార్ట్ అవుతున్నది. నెక్స్ట్ కార్యక్రమంలో కూడా ఏ బలమైన పిలుపునిస్తారో, ఏ ప్రభుత్వాన్ని ఎక్కడైతే నిలదీస్తారో, ఏ ప్రభుత్వానికి ఎక్కడ ఆటంకపరుస్తారో, ప్రజాప్రతినిధులను నిలదీస్తారో అనే భయంతో జేఏసీ అంటే కూడా వణుకు పుట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది. దానికి ప్రధాన కారణం మన జేఏసీ మిత్రులు, జేఏసీ ఉద్యోగస్తులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందుకే చైతన్యం కావాల్సిన అవసరం ఈ రోజు సమాజంలో కూడా అన్ని వర్గాల్లో కూడా ఉన్నది. అన్ని వర్గాల్లో కూడా మనం చైతన్యపరిచి రానున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధాన పాత్ర జేఏసీ పోషిస్తే మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది. మనం కూడా ఒక బలమైన నమ్మకంతో ఏంటంటే రాజకీయ ప్రక్రియతోటే రాష్ట్ర విభజన జరుగుతుందని చెప్పి ఒక బలమైన ప్రక్రియ ఉన్నది. నాకు కూడా ఒక డౌట్ వచ్చింది ఒకసారి, సార్ మరి రాజకీయ ప్రక్రియ జరిగినప్పుడు మనకు 294 సీట్లు ఉంటే మన తెలంగాణలో కూడా 119 సీట్లు ఉన్నాయి, 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రక్రియ ఒకవేళ మనం బిల్లు పెట్టాలనుకుంటే కూడా ఇక్కడ అవసరం లేకుండా కూడా పెట్టాలంటే కూడా ఎప్పుడు మనము ఆ బిల్లులో కూడా నెగ్గే అవకాశం లేవు. అటువంటిప్పుడు ఏంటి సార్ పరిస్థితి అని చెప్పేసి ఇదే కోదండం సార్ అడిగాను. ఒకసారి క్వశ్చన్ అడుగుతుంది, అతను అదే చెప్పాడు. రాజకీయ ప్రక్రియతో సమాంతరంగా కూడా తెలంగాణ ఉద్యమ పోరాటం కూడా ఉండాలి. ఉద్యమ పోరాటంతో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాన్ని స్తంభింపజేసి, అసెంబ్లీని, సెక్రటరీని స్తంభింపజేసినప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విభజన కోసం ఆలోచిస్తే తప్ప ఓన్లీ రాజకీయ ప్రక్రియతోటే మాత్రమే రాదు. తెలంగాణ సమాంతరంగా ఉద్యమాలు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది సార్ చెప్పాడు. అందుకే మనందరం కూడా సామర్థ్యమై ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి రాష్ట్ర సాధన కోసం అందరూ సహకరించి ముందుకు తీసుకోవాలని కోరుతూ అవకాశం ఇచ్చిన